వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వక్ఫ్ సవరణ బిల్లును సవాల్ చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ నెల 16న విచారించనుంది. ఎంఎం ఎంపీ అసదుద్దీన్, డీఎంకే పార్టీ నేత రాజా, ముస్లిం పర్సనల్ లా బోర్డు వంటి పలువురు వ్యక్తులు, సంస్థల నుంచి 10 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటి విచారణను 13వ అంశంగా కోర్టు లిస్టు చేసింది. మరోవైపు తమ అభిప్రాయం తెలుసుకోకుండా ఆదేశాలు జారీ చేయొద్దని కోరుతూ కేంద్రం సుప్రీంలో కేవీఐటీ పిటిషన్ వేసింది. వక్ఫ్ సవరణ బిల్లును సవాల్ చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ నెల 16న విచారించనుంది. ఎంఎం ఎంపీ అసదుద్దీన్, డీఎంకే పార్టీ నేత రాజా, ముస్లిం పర్సనల్ లా బోర్డు వంటి పలువురు వ్యక్తులు, సంస్థల నుంచి 10 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటి విచారణను 13వ అంశంగా కోర్టు లిస్టు చేసింది. మరోవైపు తమ అభిప్రాయం తెలుసుకోకుండా ఆదేశాలు జారీ చేయవద్దని కోరుతూ కేంద్రం సుప్రీంలో కేవీఐటీ పిటిషన్ వేసింది.